ఇక బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేశారు బెంగళూరు పోలీసులు. ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిందితులుగా చేర్చారు. న్యాయ విచారణలో భాగంగా ఇప్పటికే వారికి నోటీసులను జారీ చేశారు అధికారులు. అయితే ఈ ఘటనతో తమకు సంబంధం లేదని అంటోంది ఆర్సీబీ యాజమాన్యం. అయితే ఫ్రీ టికెట్ అని చెప్పడం వల్లే జనం లక్షలాదిగా తరలివచ్చారని సమాచారం. మరోవైపు తొక్కిసలాట ఘటన కేసును సీఐడీకి అప్పగించే ఆలోచనలో ఉంది కర్ణాటక ప్రభుత్వం. అలాగే హైకోర్టులో స్టేటస్ రిపోర్ట్ను ఫైల్ చేసింది. రైట్, చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. ఇందులో ఆర్సీబీ యాజమాన్యాన్ని, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ అందరినీ కూడా నిందితులుగా చేర్చారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి కార్తిక్ బెంగళూరు నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తిక్, చెప్పండి, నిన్న జరిగిన తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు ఫైల్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఏంటి పూర్తి డీటెయిల్స్ దీనికి సంబంధించి? ఖచ్చితంగా దాదాపు 24 గంటల తర్వాత అంటే తర్జన పడుతూ వచ్చారు. మొదట కేసు నమోదు చేశారు. ఎవరిని చేర్చాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే జేడీఎస్ నుంచి, బీజేపీ నుంచి తీవ్ర స్థాయిలో కర్ణాటక ప్రభుత్వం వైపే వేళ్ళన్నీ కూడా చూపించాయి. తప్పంతా మీదే, అసలు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆటలో కప్పు గెలిస్తే మీరు ఈ స్థాయిలో ఈ యొక్క ఈవెంట్ను చేస్తారంటూ కూడా విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో గత 2 గంటలుగా పాటు 2.5 గంటలుగా కూడా కేబినెట్ అనేది కూడా కొనసాగుతుంది. ఈ సమయంలోనే బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్లో కూడా ఆర్సీబీ యాజమాన్యంతో పాటు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఏదైతే ఈవెంట్ను నిర్వహించినటువంటి ఆ సంస్థ, ఈ ముగ్గురు మీద కూడా నిందితులుగా కూడా చేశారు. ఇది క్రిమినల్ నెగ్లిజెన్సీగా కూడా చెప్తూ వస్తున్నారు. ఈ ఘటనకు నెగ్లిజెన్సీ అనేది కూడా చాలా స్పష్టంగా కనబడుతుందంటూ కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఆ ఎఫ్ఐఆర్లో పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి నిందితుల పేర్లు అనేది కూడా త్వరలోనే చేర్చబోతున్నారు. మరోవైపు మెజిస్టేరియల్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి నోటీసులు అనేది కూడా ఆయా యాజమాన్యాలు ముగ్గురికి కూడా, ఏదైతే ఈవెంట్ నిర్వహించినటువంటి నిర్వాహకులకు, ఆర్సీబీకి, మరోవైపు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, వీళ్ళు ముగ్గురికి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఉదయం నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మాత్రం బెంగళూరు పోలీసులు చాలా కీలకమైనటువంటి నిర్ణయం అనేది తీసుకున్నారు. దానికి సంబంధించి కేసు నమోదు చేయడమే కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి టీంను కూడా వేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక కర్ణాటక ప్రభుత్వం అయితే దీన్ని సిఐడికి అప్పగించాలనేటువంటి యోచనలో కూడా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దాదాపు 11 మంది చనిపోయారు, 56 మందికి పైగా కూడా తీవ్రంగా గాయపడితే దీనికి నిర్లక్ష్యం కాకుండా ఇంకేముంటుంది అంటూ కూడా కర్ణాటక హైకోర్టు కూడా పూర్తి స్థాయిలో మధ్యాహ్నం జరిగినటువంటి విచారణలో కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చాలా కీలకమైనటువంటి ప్రశ్నలనే హైకోర్టే నేరుగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంబులెన్స్లు ఎందుకు లేవు, 21 గేట్లను ఎందుకు ఓపెన్ చేయలేదు, ఇతర చాలా సున్నితమైనటువంటి అంశాలను కూడా హైకోర్టు చాలా సూటిగానే ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో చాలా వేగంగానే ప్రభుత్వం స్పందించిందనుకోవాలి. ముగ్గురిని కూడా నిందితులుగా కూడా పేర్కొంటూ కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీని దర్యాప్తు అనేది కూడా జరుగుతుంది. మరోవైపు మెజిస్టేరియల్ విచారణ అనేది కూడా మరొక వైపు 15 రోజుల్లోపు కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో కూడా ఆ దిశగా కూడా దర్యాప్తు కొనసాగుతుంది. సో ఒకవైపు న్యాయపరంగానూ, మరొక వైపు పోలీస్ శాఖ పరంగానూ కూడా ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు కర్ణాటక హైకోర్టు కూడా సుమోటోగా కూడా దీన్ని కేసు నమోదు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. స్టేటస్ కో రిపోర్ట్ అనేది కూడా మంగళవారం లోపు సబ్మిట్ చేయాలి. దానికి సంబంధించి మంగళవారం దానిని పరిశీలన చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. సో ఇంత స్థాయిలో ఒక ఈవెంట్కు ఆనందంతో జరుపుకోవాల్సినటువంటి వేడుకను ఆర్తనాదాలతో, వారి యొక్క చనిపోయినటువంటి వారి కుటుంబ సభ్యుల వేదనతో జరుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దీనికి అంతటికీ కారణం ఎవరు అనే ప్రశ్న మాత్రం ప్రస్తుతం పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి వేళ బెంగళూరు పోలీసులు చాలా వేగంగానే అడుగులు వేశారు. అయితే చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సామాన్య మధ్యతరగతి ప్రజలని చెప్పుకోవాలి. అందరికీ కూడా 40 ఏళ్ళు లోపలే ఉంటాయి. ఒక పాపకైతే 14 ఏళ్ళు ఉంటుంది. అందరూ కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగులు చేసుకునేటువంటి వాళ్ళు, కొద్దిమంది ఇతర ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కొద్దిమంది యువతికి ఎంగేజ్మెంట్ అయినట్టుగా కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. సో ఇలా అందరూ కూడా ఒక్కొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. తమిళనాడుకి సంబంధించి కూడా ఇద్దరు ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా చాలా కాలం తర్వాత ఒక కప్పు గెలిచినటువంటి ఆనందాన్ని పంచుకోవాలని వస్తే కనీస
భద్రతా ఏర్పాట్లు అనేది కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చేయలేదు అనేది ప్రస్తుతం ప్రధానంగా ఉంది. ఎందుకంటే అత్యంత భారీ స్థాయిలో 18 ఏళ్ల తర్వాత గెలవడం, దానికి ఒక రోజు ముందుగానే ఏదైతే ఫైనల్స్ గెలిచిన రోజే ఎంజీ రోడ్లోనే దాదాపు 1,00,000 మంది వరకు కూడా వచ్చారని మాత్రం చెబుతూ ఉన్నారు. ఆ రోజే ఈ యొక్క ఏదైతే ఈవెంట్కి ముందు రోజే ఎంజీ రోడ్డు, క్వీన్స్ రోడ్డు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్టేడియం చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయి. సో ముందు రోజే ఆ స్థాయిలో వస్తే దాని తర్వాత ఏ స్థాయిలో వస్తారు, ఇంటెలిజెన్స్ వైఫల్యం అనేది కూడా చాలా స్పష్టంగా కనపడింది. దానికి తోడు అనుమతుల విషయంలో కూడా ఆర్సీపీ వేసినటువంటి ట్విట్ల విషయంలో కూడా ప్రస్తుతం దుమారం చెలరేగుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద కూడా విచారణ చేపట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓవైపు ట్రాఫిక్ పోలీసులు అనుమతి లేదు అని చెప్పిన తర్వాత ఖచ్చితంగా పెరేడ్ ఉంటుంది, ర్యాలీ ఉంటుందంటూ కూడా ఆర్సీబీ అఫీషియల్గా ట్విట్టర్లో అయితే ఎక్స్లో పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితి. అసలు ఎందుకు అలా పెట్టాల్సి వచ్చింది, అనుమతి వారికి అలా పెట్టడానికి ఎవరిచ్చారనే వాటి మీద కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ప్రియా. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.